వాట్ ఇస్ అప్ గాయ్స్, అందరిలో ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మైండ్ క్రాఫ్ట్ వెబ్ సిరీస్ అనమాట. ఎపిసోడ్ నెంబర్ 1. నా ఫోన్ అయితే రీస్టార్ట్ అయినప్పటి నుంచి నేనైతే ఇది ఫోన్లో అయితే నేను వీడియోస్ చేయలేకపోయాను. అప్పటి నుంచి నా ఫోన్లో కూడా మా మమ్మీ ఫోన్ మీద అకౌంట్ క్రియేట్ అయి ఉంది. దానివల్ల అయితే నేను ఆడగలుగుతున్నాను. నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇది మైండ్ క్రాఫ్ట్ అనమాట. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే, ఇక్కడ కింద చూడొచ్చు, మనం అయితే ఒక అండర్ గ్రౌండ్ హౌస్ అయితే బిల్డ్ చేద్దాం ఈరోజు. ఇక్కడ వర్షన్ 1-16-100 అనమాట వర్షన్ వచ్చి. ఓకే, నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. వర్షన్ వచ్చేసి నేనైతే ఏమి టైటిల్ అలాంటి రాయలేను గైస్. డైరెక్ట్ క్రియేట్ చేసేస్తాను. ఓకే, సో ఓకే గాయస్, ఇదైతే ప్రాసెస్ నొక్కుదాం. ఇక్కడైతే అరిసేది మా కుక్క పిల్ల అనమాట, పట్టించుకోకుండా వాయిస్ని. ఓకే, ఇదైతే చాలా టైం తీసుకుంటుంది ఇదైతే స్టార్ట్ అవ్వడానికి. సైలెంట్ గుండు ఏకో. ఇది వచ్చేసి చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇదైతే లోడ్ అవడానికి. ఇది వచ్చేసి బయట పిల్ల అనమాట, లోపలికి వచ్చేసింది. నేనైనా పట్టించుకోలేదు. సారీ, బయట పిల్ల అంటున్నాను, మా ఇంట్లో పిల్లే. ఏమైంది గైస్? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది గేమ్ వచ్చేసి. గాయస్, ఇక్కడైతే నేను ఇది వచ్చేసి చాలా తక్కువ అయిపోతుంది బ్రైట్నెస్. ఇది వచ్చేసి చాలా టైం అయితే తీసుకుంటుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మొబైల్ డేటా లేదేమో అని. ఇతను వచ్చేసి మా తమ్ముడు. ఆన్ చేయడం మర్చిపోయాను. అయినా డేటా లేదు, అయినా ఎలా ఉంది ఏ రోకి అదొక. నేనైతే ఏ పేరైనా సరే నేను ముందుగా రోకి అనే పిలుస్తాను. ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసి వివో అనమాట. ఇది వచ్చేసి సామ్సంగ్ మొబైల్, చూసుకోవచ్చు. వివో అయితే ఇలా రాదు. కాదు Galaxy S0N8. చాలా టైం తీసుకుంటుంది. ఒకసారి అయితే నేను రీస్టార్ట్ చేస్తాను. పండు, ఈ వీడియో అప్లోడ్ చేయకు. రికార్డింగ్ అవుతూనే ఉంది గైస్. నేను చూడటం మర్చిపోయాను. నేనైతే ఏసీ మార్కెట్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు డబ్బులే అంతగా లేదు డైరెక్ట్ పర్చేస్ చేయడానికి. అందుకని నేను ఒక వెబ్సైట్ని అయితే యూజ్ చేసి ఏసీ మార్కెట్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అలా అరవకు. నేను ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఒక్క పిల్ల అయితే వెళ్ళిపోయింది అనమాట. స్టార్ట్ చేసేసాను. సర్వైవల్ సిరీస్ ఇది కూడా వచ్చేసి. సో గైస్, ప్రాసెస్ చేస్తున్నాను. ఇక్కడైతే ఒక బ్లూటూత్ సౌండ్ అయితే వినిపిస్తుంది, అది రాదన్నమాట. ఇక్కడైతే బ్రైట్నెస్ పెరిగింది. రాకెట్ 8989. నేనైతే ఒక వీడియో కూడా చేయలేదు, ఎందుకంటే నాకు ఇంకా టైం ఉంది. ఇది అయిపోయాక నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అకౌంట్.
రాకెట్ 345698 అనమాట పేరు. ఫాలో అవ్వండి, హార్ట్స్ నొక్కండి. ఈ సాంగ్ అయితే వస్తుంది, లాయరే లాయరే. బాబీ సౌండ్ తగ్గి. ఓ నాకు అర్థం కావట్లేదు ఈ ఫోన్ గురించి. మెంటలెక్కుతుంది నాకు ఈ ఫోన్ వల్ల. మాస్టర్ బ్లాస్టర్, మాస్టర్ బ్లాస్టర్. ఉంటుంది సాంగ్ రావట్లేదు. చూడండి గాయస్, మన ఓయమ్మబ్బా ఒడ్డి అమ్మ బడవా, ఏందయ్యా అదే ఇంత అద్భుతంగా ఉన్న ప్లేస్లో వదిలేశారు. మనకి చుట్టూ ఏం లేవు, ఇది మాత్రమే మైనింగ్ ఏరియా, లేదు ఏం లేదు. ఓ మై గాడ్, నేను ఎప్పుడు అనుకోలేదు ఇదే మన ఫస్ట్ ఎపిసోడ్ అవుతుందని మైండ్ క్రాఫ్ట్ నెట్లో. కోఆర్డినేట్స్ అయితే పెట్టుకుందాం ఫస్ట్. కోఆర్డినేట్స్ show coordinates on ఇదిగో ఇట్లా చూడండి, కోఆర్డినేట్స్ ఏదో వచ్చేసినాయి మనకు వచ్చేసి. ఇదైతే అయిపోయాక మనం డర్ట్ని తీసుకొని బయటకు అయితే వెళ్దాం. అంటే వెళ్ళి మనం ఒక ఇల్లు కడతాం డర్ట్తో. ఇలా అయితే మీరు లోడ్ చేస్తూ ఇక్కడికి పెట్టచ్చు. క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్. ఇప్పుడు ఇది క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసా. ఒక షవల్ తీసుకుందాం చాలు మనకి, ఎందుకంటే డర్టే కదా మనకు కావాల్సింది. ఇంకా షీప్స్ కావాలి. ఒకవేళ షీప్స్ దొరకకపోతే మనం క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళి మనం బెడ్ని తీసుకుందాం. ఇక్కడ కట్టుకుందాం అనిపిస్తుంది నాకైతే హౌస్. సరే ఇక్కడ కట్టేద్దాం మనకి. సరే వద్దు, డర్ట్ అయితే మనకి కావాలి మెయిన్. నా మొబైల్ అయితే చాలా అంటే చాలా హ్యాంగ్ అయిపోతుంది. సరిపోతుంది మనకి మాత్రం డర్ట్. మనం కట్టుకునే చాలా చిన్న ఇల్లు, మనకి మాత్రం డర్ట్ సరిపోతుంది. చాలా చిందరవందరం అయితే తీసేసాం మనం. డర్ట్ పవర్ కూడా అయిపోయింది. షవల్ పవర్ ఎతుకుదాం, మంచి ప్లేస్ ఎతుకుదాం. ర్యాబిట్స్ వద్దున్నా, నాకొద్దు ర్యాబిట్స్. మళ్ళీ నాకు ఉంది ర్యాబిట్స్ పెంచుకుందామని నేనైతే తగ్గించుకుంటూ వెళ్ళేదా. ఇటు వెళ్దాం. ఇటు డిజర్ట్ ప్లస్ కావాలి. మైనస్ కాదు మనకి ప్లస్. నాకు ప్లస్ కావాలి. ప్లస్ ఇటు సైడ్ ఇద్దాం, చూద్దాం ఇటు సైడ్.
నాకైతే చాలా డర్టీ స్మెల్ అయితే వస్తుంది, కానీ అదైతే పట్టించుకోను. ఓహో, సముద్రం ఉంది కదా, దానివల్ల మైనస్ అవుతుంది. ఇది తగ్గితే ప్లస్ వస్తుంది. అటు అడవి ఉంది, అడవి వైపు వెళ్ళిపోదాం. చాలా తగ్గిపోతుంది కాన్స్టెంట్. మైనస్ తగ్గిపోవాలి గైస్. మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, నాకు సరిగ్గా ఎక్కువగా తెలియదు అనమాట. డెజర్ట్ ఏరియాకి అయితే వచ్చాం మనం. చాలా బాగుంది ఏరియాస్. ఇక్కడైతే పువ్వుల మైదానం లాగా ఉంది, ఎక్కువ పువ్వులు కనపడుతున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చాం గైస్. ఇప్పుడు ప్లస్ అయింది. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో, మధ్యాహ్నం వచ్చే ఎపిసోడ్లో గ్రాఫిక్స్తో అయితే వస్తాను మీ ముందుకి, గ్రాఫిక్స్ కార్డ్తో. మీకు సరిగ్గా ఉండదు అని అనిపిస్తుంది. అలాంటి గ్రాఫిక్స్ అయితే ఆ గ్రాఫిక్స్ తక్కువ ఉంది. నేనేం చేయగలను చెప్పండి? అలాంటి గ్రాఫిక్స్ ఉంటాయి. ఓ మై గాడ్ టికెట్స్ తీసుకోవాలి గైస్ ఫస్ట్. నెమ్మదిగా. ఇక్కడ ఐరన్ ఉంది, ఒకసారి చూద్దాం. ఓ మై గాడ్, ఇలా ఉంది. ఇలా చచ్చిపోయామని. ఇక్కడ లోపల జాంబీస్ ఉంటాయి. అయ్యా, కరెక్ట్గానే పడ్డాం. ఈ కోల్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఐరన్ లేకపోయినా పర్వాలేదు, కానీ కోల్ అయితే నాకు కావాలి. నైట్ అయితే అయిపోతుంది. వెంటనే నేనైతే క్రియేటివ్ మోడ్లోకి వస్తాను. మార్నింగ్ అయిపోయిన వెంటనే మనమైతే బ్యాక్కి వెళ్ళిపోదాం నార్మల్ మోడ్లోకి. మనం కావాల్సినవి అంటే మనకి బెడ్ కావాలి ఫస్ట్ మనకి. తర్వాత మనం ఆర్మర్స్ అవి తీసుకుందాం. నేను ఎందుకంటే క్రియేటివ్ మోడ్లోకి వచ్చానంటే మనం బతకాలి ఫస్ట్, అందుకని అయితే నేను వచ్చాను. లేకపోతే నాకే గైస్ చెప్పండి, నాకే లేకపోతే. ఓకే గైస్, ఓకే తీసేద్దాం. ఇక బెడ్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక పెద్ద హౌస్ కట్టాక ఏం చేద్దామంటే, ఇది మన దగ్గర అట్లాగో ఇది ఉంది కాబట్టి ఏముందంటే, మనల్ని ఎవ్వరో సముద్రంలో వదిలేసి పారందరు. ఇప్పుడు మనం ఐలాండ్లో ఉన్నాం. ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళాలంటే మనకు బోట్ కావాలంటే ఒడ్డు కావాలి. అవును గైస్, మా తమ్ముడు కావాలంటే ట్రీస్ కావాలి. ఇక్కడైతే కావాలంటే ప్లాంట్స్ కావాలంటే వాటర్ కావాలి. ఇక్కడ ఎవరు మంచి యానిమల్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. చూద్దాం ఒకసారి, ఆగు. యానిమల్స్ని ఎండా ఇక్కడతో, అదేంటి ఇక్కడితోనే ఎండా? చాలా అడ్వెంచర్స్ ఉంటాయి కదా. ఒకసారి కిందకి వెళ్ళి డౌన్ విలేజెస్ టవర్ ఎక్కడ? ఓకే, ఇవా విలేజెస్ టవర్ లాగా కనిపించింది ఫ్లవర్.
ఓకే. అదిగో అటు నుంచి మా ఊళ్ళది అదిగో అరే ఇటు కూడా ఇదేరా. ఇక్కడతో ఏదో ఎండ్. టవర్ ఉందిరా అక్కడ చూసాను నేను టవర్ని. ఓ ఏంటిది? ఓయ్ సూపర్. అంటే హ్యాంగ్ అయింది అన్నమాట హ్యాంగ్ అవుతుంది మొబైల్. మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుంది. అందుకే నా ఇందాక ఎవరో ఐలాండ్లో వదిలేసి వెళ్ళిపోయారు గైస్. మనం మా బ్లాగ్స్ చాలా పనికి వస్తాయి మనకి. గైస్ నేనైతే మ్యాప్ ఎతుకుతాను. మ్యాప్ 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 ట్రెషర్ మ్యాపా? ఫ్లవర్ తీసుకో. ఫ్లవర్ ఏహే నీ ఇది కాదురా. పేపర్స్ అవి. ఒక నిమిషం గైస్, నేనైతే ఒకసారి క్రియేటివ్ మోడ్లోకి అయితే వస్తాను అండ్ నార్మల్ సర్వైవల్ మోడ్లోకి వస్తాను. ఎందుకంటే ఒక కాంపాస్ కూడా కావాలి మనకు వచ్చేసి. కాంపాసెస్ ఉండవు. కాంపాస్ ఉంటాయిరా. ఉండవన్నా అండి నాకు రెడ్ స్టోన్ టార్చ్ కూడా కావాలి. కాంపాస్ నేమ్ ట్యాగ్ కూడా చాలా కష్టం. నేమ్ ట్యాగ్ దొరకటం. నేమ్ టైప్ దొరకటం చాలా కష్టమేరా నిజంగా. మామూలు కష్టం కాదు. ఏమంటారు దాన్ని? కాంపాస్. ఓఎం ఇంకా కాంపాస్. అరే అది కాంపాస్ అరా? రాడారు. ఇదిగో కాంపాస్. కాంపాస్ కాదు. ఓకే గైస్, ఇప్పుడైతే చూద్దాం. మనకి మ్యాప్ అయితే కావాలి అర్జెంట్ కదా. ఎందుకంటే ఓ మై గాడ్ నాకు క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. అవసరం లేదు. కావాలి. దేని మీద పెట్టుకుంటా క్రాఫ్టింగ్. ఎలక్ట్రా తీసుకో. ఎలక్ట్రా ఎందుకు? ఫ్లై అవ్వచ్చు. దానికి రాకెట్స్ కావాలి. ఏ రాకెట్స్ కావాలో నాకు అర్థం కాదు. నాకు తెలుసు ఏ రాకెట్స్ కావాలి. అరే మామూలు రాకెట్స్ అని టైప్ చేయి, చూపిస్తే ఏ రాకెట్ కావాలి. ఓకే, ఇప్పుడైతే మనం నార్మల్ మోడ్లోకి వద్దాం. 17 minutes అయిపోయింది గైస్ మన వీడియో వచ్చేసి. ఇప్పుడు 18 బ్యాక్ వచ్చేసరికి కాంపాస్ మ్యాప్ empty map on. ఓకే వచ్చేసింది గైస్ మనకైతే మ్యాప్. అక్కడ 64 ఉండేగా. ఓ ఏం రావట్లేదు. ఇప్పుడు మనకి ఎలక్ట్రా కావాలంటే రాకెట్స్ మళ్ళీ మనం క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళాలి. కావాల్సినవి అన్నీ తీసుకుందాం గైస్ మనం ఇక్కడి నుంచి బయటపడడానికి. సో గైస్ నేనైతే ఎలక్ట్రా
5. ఓకే. బాబీ ఏమని ఉంటుందిరా ఫ్లైట్ డ్యూరేషన్ 1? ఇది కాదు ఫ్లైట్ డ్యూరేషన్ 1 కాదు. ఫ్లైట్ డ్యూరేషన్ 1 అన్ని ఫ్లైట్ డ్యూరేషన్ 1 2 లేవా? లేవు. సో గైస్ నేనైతే ఇప్పుడు నార్మల్ ఫ్లైట్ డ్యూరేషన్ 1 స్టార్టింగ్లో ఉన్నదే పనికొచ్చి దానికి స్టార్టింగ్దే తీసుకున్నా. స్టార్టింగ్ ఓకే. సో గైస్ నేనైతే సర్వైవల్లోకి వచ్చేసాను. ఎంచార్ట్మెంట్ చేయాలని ఎంచార్ట్మెంట్ చేయాలి ఎగరాలంటే. ఏం కాదు చూద్దాం ఒకసారి. చెప్పాను ఎంచార్ట్మెంట్ చేయాలని. దీనికా దానికి రాకెట్స్ కూడా కొన్ని అయితేమో నాకేం తెలుసు. చేయాలి అలా ట్రక్ మాత్రం తెలుసు. ప్లస్ నాకైతే అంతగా తెలియదు అనమాట. అందుకని నేనైతే మా తమ్ముడిని అడుగుతున్నాను. ఎక్స్పర్ట్ అనమాట మా తమ్ముడు. కూర్చోన్సా రాకింగ్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్. కూర్చోన్సా రాకింగ్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్. నాకైతే 6 ప్యాక్ ఉంటుంది గాయ్స్. మా తమ్ముడికి అయితే 6 ప్యాక్ ఉంటుంది. చూస్తే చాలు దద్దరిల్లు బాత్. Rocking on the dance floor. Hello. సో గైస్ ఎలక్ట్రా లాపిస్ లజూలి కావాలా? ఏం కాదు మనం క్రియేటివ్లోనే ఉన్నాం. లాపిస్ లజూలి ఎస్ సరిపోతుంది. ఇది ఇక్కడ. అరే ఎంచైన్మెంట్ అవ్వట్లేదేంట్రా? చూడు కావాలంటే ఇది ఇక్కడ పెట్టా, ఇది ఇక్కడ పెట్టారు. అవ్వట్లేదా? ఒకటి సరిపోతానికి ఎన్ని కావాలి? 3 కావాలా? 64 స్టాక్స్ పెట్టినా పర్వాలేదు. మరి 64 స్టాక్స్ 4 పెట్టాను అయినా రాలా. 4 పెట్టా అయినా అవ్వట్లా. సరే అది ఎంచాన్మెంట్ టేబులే కదరా. ఒక నిమిషం కాదు, నేనైతే ఓ పని చేస్తున్నాను. ఇది తీసుకుంటాను ఎన్విల్స్తో ఇది. ఎన్విల్స్తో ఏం చేయొచ్చో తెలుసారా? ఏమన్నా ఎంచాన్మెంట్ చేయలేము, పవర్ఫుల్గా మార్చగలం. ఇట్లా బుక్ పెట్టాలిరా, ఎంచాన్మెంట్ బుక్ పెట్టాలి. ఎంచాన్మెంట్ బుక్ తెలీదు పెట్టదు. ఎంచాన్మెంట్ పోయిదా? అవి ఏదైనా పెట్టచ్చు. ఫైర్ ఎఫిషియన్సీ 1 కానీ, అన్బ్రేకింగ్ 1 కానీ, ఫార్చ్యూన్ కానీ. ఫార్చ్యూనే బెటర్ నన్ను అడిగితే. ఫెదర్ ఫాలింగ్ బాగుంటుందా? అసలు స్లో. ఫార్చ్యూనే బెటర్ రా నాకు నన్ను అడిగితే. ఫార్చ్యూన్ ఎగరాలంటే ఫార్చ్యూనే బెటర్. ఫార్చ్యూన్ 3 కానీ, ఫార్చ్యూన్ 2 కానీ, ఫార్చ్యూన్ 1 కానీ. ఫార్చ్యూన్ 3 బెటర్ నన్ను అడిగిన. షార్ప్నెస్ బాగుంటుందా? షార్ప్నెస్ ఇంకా స్పీడ్. ఎగిరిద్దా అనుకుంటాను. నేను ఎప్పుడు వాడలే షార్ప్నెస్ని. THUలో కూడా వాడలే.
షార్ప్నెస్ 1 తీసుకో. షార్ప్నెస్ 3 ఓకే. 3 ఓకే. 3 ఓకే అని చెప్పాను కదా. షార్ప్నెస్ 3నేరా? సరే పెట్టి క్రియేటివ్లోనేగా నువ్వు అంతా ఇప్పుడు. అరే తిప్పి పెట్టాలరా. ఇది అక్కడ అది ఇక్కడ అంటున్నా. ఇది ఇక్కడ పెట్టాలా? గాయస్ అవ్వట్లేదు గాయస్, ఏమైంది? ఓకే నాకు అర్థమైంది. షవల్స్ అలాంటి వాటికి అయింది. సో గాయస్ మీ గనక ఇందులో ఎలా సారీ నేనైతే ఇక్కడ హౌస్ బిల్డ్ చేసేస్తాను. క్రాఫ్టింగ్ టేబుల్ మనకి హౌస్ బిల్డింగ్ ఉండాలి. ఇంటర్ క్రాఫ్టింగ్ టేబుల్తో ఇల్లు కట్టుతున్నావా? ఎస్. ఎవరైనా కడతారా? ఫ్లవర్ తీయాలి. తీపోతే అట్లా ఫ్లవర్ని పూర్తిగా నైట్ అయిపోయింది. టార్చ్ పెట్టు. ఇది ఎంత తక్కువ లైటింగ్ వచ్చిందో తెలుసా? లైట్సే బెటర్ దీనికంటే నన్ను అడిగితే. లాంతర్స్ కూడా పెట్టు. ఏ నిమిషానికి నేను జరిగిన చుట్టూ పెట్టి నీ హౌస్ని చుట్టూ పెట్టావనుకో జాంబీసే రావు, కంటికి కూడా కనపడదు. పండు స్లైమ్ కావాలా నీకు? ఆ స్లైమ్ చూడు పండు, చూడు ఇట్లా ఎగిరి దూకుతుంది ఏ బాక్స్ షేప్లో ఉండి. ఇది కావాలా చెప్పు. అవసరంలా. వాటితో స్లైమ్ వచ్చింది. లీడ్స్ చాలా చేసుకోవచ్చు. ఏ నిమిషానికి ఏమి జరిగిన. అరే నీకు వచ్చారా హౌస్ బిల్డ్ చేయటం? గైస్ మనం అయితే ప్లాంక్స్తో కట్టుకున్నాం ఇక్కడ. ఎంటర్మ్యాన్ స్పెక్టాక్యులర్ ఎంటర్మ్యాన్. స్పైడర్మ్యాన్ స్పెక్టాక్యులర్ స్పైడర్మ్యాన్. అందుకే మ్యాన్ వచ్చి గప్చుప్గా పడుకో మ్యాన్. ఓకే గాయస్ ఇప్పుడు మనం వీటితో కట్టుకుందాం. ఓకే గైస్ నేనైతే ఇప్పుడు నాకేమీ దారి కనపడక బుక్ షెల్ఫ్స్ తయారు చేసుకో. గోళమ్స్ ఎందుకు? గోళమ్స్ బెటర్ రా. జాంబీస్ వచ్చారనుకో ఎగిరేసి కొడతాడు. నేనైతే గోళమ్స్ చేస్తాను. అరే వీటితో అయితే రా గోళమ్స్ అవుతారా వాటితో. మళ్ళీ రీస్టార్ట్ అయింది గైస్ గేమ్ వచ్చేసి. అయినా పర్వాలేదు మనమైతే అందులోనే ఉంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి 1 బ్లాక్ ఎపిసోడ్ అనమాట. మీకైతే తెలిసే ఉంటుంది 1 బ్లాక్ మైనింగ్ ఎపిసోడ్ వేస్ట్. 1 బ్లాక్ మైనింగ్ ఎపిసోడ్ రా. అసలు ఎక్కడ ఉన్నావు? అక్కడేనా? నువ్వు ఎక్కడ ఇల్లు కడుతున్నావో అక్కడే ఉన్నావు. నన్ను అడిగితే డెడ్ వేస్ట్, పరమ వేస్ట్. చికెన్ ఫామ్ కట్టమంటుంది ఆడి. చికెన్ ఫామ్ కట్టమంటుంది నా కోసం. టార్చర్స్ పెట్టు ముందు. ఇప్పుడు టార్చ్ పెట్టాను గైస్. ఫుల్ లైటింగ్ ఉండాలి. జాంబీస్ రాకూడదు అంటే. స్లైమ్ రావాలంటే ఫుల్ లైటింగ్ ఉండాలి. అరే నీకు బుద్ధి లేదారా? ఎందుకు? అరే స్లైమ్స్ ఎప్పుడు చీకటి ఉండే ఏరియాలో ఉంటాయి. ఒరే లైటింగ్ ఉండే ఏరియాలో ఉంటాయిరా. సో గైస్ నేనైతే ఇక్కడ ఎందుకు కడుతున్నానంటే మీరు ఏ బ్లాక్స్ అయినా కట్టుకోవచ్చు అన్న ఐడియా కోసమే. అంటే మరి ఎంట్రన్స్ ఏది నాన్న? ఎంట్రన్స్ పెడతాను. గేట్స్ అయితే పెడతాను. గేట్స్. సో గైస్ నేనైతే ఇలా ఇల్లు కట్టిన తర్వాత అయితే నేను 1 బ్లాక్ వీడియో తీస్తాను. అంటే తీసిన వెంటనే అయితే 1 బ్లాక్ వీడియో తీసాను. నేను ఒక మాట చెప్తా వింటావా?
గోళంస్ని మన ఇంటి చుట్టూ స్పాన్ చేయి. అప్పుడు ఒక్క స్లైమ్ని కూడా ఎగిరేసుకొస్తాడు. తెలుసా నీకు ఆ విషయం తెలుసా అసలు? సో గైస్ నేనైతే ఇక్కడ లోతుకుతావు కొద్దిగా 1 బ్లాక్ 3 పండు నీకు సీలంతర్స్ పెట్టు అనుకో ల్యాండ్ మీద మొత్తం లైటింగ్ జిగేనమంటాయి. మనోడు కళ్ళు జిగేనమంటాయి తెలుసా నీకు? ఏ నిమిషానికి ఎన్ని జరిగిన నిమిషానికి కోస్మిక్ గాడు ఎంత కంగారు పడతాడో తెలుసరా పండు? కోస్మిక్ గాడు ఒక్క లైట్ లేకపోయినా ఎంత కంగారు పడతాడో తెలుసారా ఆడి దగ్గర? చెప్పునా పండు నిన్నే. కోస్మిక్ గాడి దగ్గర ఒక్క లైట్ లేకపోతే నేను ఎంత కంగారు పడతాడో తెలుసారా పండు నీకు? ఎంత భయమో తెలుసారా ఆడికి, కోస్మిక్ గాడికి? సో ఇప్పుడుతో అయితే వీడియో రన్ చేస్తున్నాను. సో that's what it guys. Thanks for watching and see you in the next one. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.